సో వైబ్ కోడింగ్ మన సోషల్ మీడియా ఎప్పుడు ఓపెన్ చేసినా మనకి కామన్‌గా ట్రెండింగ్‌గా వినిపించే టాపిక్ ఇది. ఎందుకని అంటే ఏ డెవలపర్ అయినా చూడండి. నేను వైబ్ కోడింగ్ యూజ్ చేసి ఒక అప్లికేషన్ బిల్డ్ చేశాను. లేదంటే ఒక స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చి నేను క్లౌడ్ కోడ్ ఓపెన్ చేసి ఒక ఎంటైర్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ని క్రియేట్ చేశాను. లేదనుకుంటే ఇంకొంతమంది వచ్చి వేరే ఏదో ఒక ఏఐ టూల్ యూజ్ చేసి వీడియోస్ క్రియేట్ చేశానని చెప్తారు. బట్ బై ది ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరూ యూజ్ చేసిన కామన్ థింగ్ ఏంటి? ఏఐ. రైట్? ఇప్పుడు ఏఐ అనేది సో డెవలప్‌మెంట్‌లో మనకి ఏఐ అనేది యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం ఏఐ అనేది అసలు డెవలప్‌మెంట్‌లో ఎంత బాగా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఆ సినారియోని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం 2 డెవలపర్స్‌ని తీసుకుందాం. డెవలపర్ ఏ అండ్ డెవలపర్ బి. లెట్స్ ఇమాజిన్ డెవలపర్ ఏ వచ్చేసరికి స్టిల్ ట్రెడిషనల్ స్టాక్‌నే ఫాలో అవుతుంది. లైక్ ట్రెడిషనల్ స్టాక్ అంటే ఏంటి అంటే తనకి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వచ్చు. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ తెలుసు. సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు. ఏ టు జెడ్ మొత్తం ఐడియా ఉంది. అండ్ లెట్స్ కన్సిడర్ డెవలపర్ బి. ఇతను వచ్చరికి ఏంటి అంటే టెక్నాలజీస్‌తో పాటు ఏఐని కూడా యూజ్ చేస్తాడు. ఐ హావ్ గివెన్ ఎ టాస్క్ టు బోత్ ఆఫ్ దెమ్. ఏం చెప్పాను అంటే వాళ్ళకి ఒక సింపుల్ లాగిన్ పేజ్ అనేది క్రియేట్ చేయమని చెప్పాను. వెంటనే ఏం చేస్తారు అంటే డెవలపర్ ఏ సినారియోలోకి వస్తే డెవలపర్ ఏ వచ్చేసరికి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడం కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఫైల్స్ క్రియేట్ చేసుకుని దానికి సంబంధించి ఏవి ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అని చెప్పి డాక్యుమెంట్స్ చదువుతాడు. తర్వాత మాన్యువల్గా కోడ్ రాస్తాడు. తర్వాత వ్యాలిడేషన్స్ ఏమైనా ఉంటే ఆ లాగిన్ ఫామ్కి వ్యాలిడేషన్స్ అనేవి చేస్తాడు. దెన్ మనకి ఏమైనా యూఐ ఫ్రేమ్వర్క్ ఏమైనా కావాలి అనుకుంటే ఆ ఫ్రేమ్వర్క్ని ఇన్స్టాల్ చేసుకుని మాన్యువల్గా వాటిని మొత్తాన్ని సెర్చ్ చేసి ఇంక్లూడ్ చేస్తాడు. రైట్? సో ఈ ప్రాసెస్ మొత్తానికి అప్రాక్సిమేట్లీ 1 to 1.5 అవర్ ఈజీగా పడుతుంది ఎంత ఫాస్ట్గా చేసినా కూడా. ఆన్ ది అదర్ హ్యాండ్ డెవలపర్ 2 వచ్చేసరికి సింపుల్గా ఒక ఏఐ టూల్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఏఐ టూల్ సెలెక్ట్ చేసుకొని దానికి క్లియర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాడు. ఏమని? ఐ నీడ్ ఎ లాగిన్ పేజ్ అండ్ యూ నీడ్ టు యూజ్ దిస్ సో అండ్ సో ఫ్రేమ్వర్క్ అండ్ దీంతో పాటు ఇంకా ఏమన్నా రిస్ట్రిక్షన్స్ లేకపోతే కన్స్టెంట్స్ ఏమైనా ఉంటే వాటిని పాస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏ అనేది సేమ్ లాగిన్ పేజ్ 15 మినిట్స్లో చేసేస్తుంది. విత్ ఇన్ 15 మినిట్స్లో మనకి ఏమవుతుంది ఒక కంప్లీట్ లాగిన్ పేజ్ అనేది వస్తుంది. సో ఇది యాక్చువల్ డిఫరెన్స్. సో ఏ అనేది ఎక్కడ ఇంపాక్ట్ చేస్తుంది అంటే మనం డెవలప్ చేసే అప్లికేషన్ యొక్క స్పీడ్ని డిఫైన్ చేస్తుంది. మీరు ఏఐని యూజ్ చేయకపోతే యు ఆర్ గోయింగ్ టు బి రీప్లేస్డ్ బై ఏఐ. సో అందరూ రీప్లేస్ అవుతారంటే లేదు. సింపుల్ ఆన్సర్. ఎవరైతే ఏఐని ఎఫెక్టివ్‌గా హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు స్టిల్ సర్వైవ్ అవుతారు. ఎవరైతే ఏఐని హ్యాండిల్ చేయలేరు, ఏఐతో అడాప్ట్ అవ్వలేరు, యు ఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది డెవలప్‌మెంట్. సో ఇప్పుడు ఒక ఏఐ టూల్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో చాలా ఏఐ టూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం మోస్ట్ కామన్‌గా యూజ్ చేసే ఏఐ టూల్ ఏంటి అంటే లవబుల్. సో లవబుల్ అనేది ఒక ఎల్ఎల్ఎం. ఇదేం చేస్తుంది అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడం కోసం యూజువల్‌గా యూజ్ చేస్తుంది. సో లెట్స్ సీ లెట్ మీ క్రియేట్ అన్ అకౌంట్ హియర్. సో బేసిక్‌గా నేను నా గిట్‌హబ్ అకౌంట్ యూజ్ చేస్తాను. సో సైన్ ఇన్ అవ్వడానికి. సో మీకు ఇందాక చెప్పిన దాంట్లో మనకి ఏమని చెప్పానంటే ఏఐ అనేది మనకి ఎక్కడ కూడా డెవలపర్‌ని రీప్లేస్ చేయదు. మనం డెవలప్‌మెంట్‌ని ఫాస్ట్‌గా చేస్తుందని చెప్పాం. బట్ హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ డస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి అకౌంట్ సెటప్ అనేది నేను చేసుకున్నాను ఇనిషియల్‌గా. సో అకౌంట్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ లవబుల్‌కి మనం జస్ట్ చేయాల్సిందల్లా ఏంటి అంటే నాకు ఏదైతే కావాలనుకుంటున్నానో సింపుల్‌గా నేను దానికి ఇన్‌స్ట్రక్షన్ పాస్ చేస్తే సరిపోతుంది. లైక్ ఎలా? క్రియేట్ ఆహ్, క్రియేట్ మీ అన్ అప్లికేషన్. క్రియేట్ అప్లికేషన్ లైక్ ట్రేడింగ్ వ్యూ. సో బేసిక్‌గా మనకి ట్రేడింగ్ వ్యూ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంది. నేనేం చెప్తున్నానంటే సేమ్ అదే అప్లికేషన్ లాగా నేను క్రియేట్ చేయమని చెప్తున్నాను. సో క్రియేట్ అన్ అప్లికేషన్ లైక్ ట్రేడింగ్ వ్యూ అండ్ ఐ డోంట్ హావ్ ఎనీ API keys. Get the data and the India. సో బేసిక్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే క్లియర్‌గా నార్మల్‌గా ఒక ఇన్‌స్ట్రక్షన్ అనేది పాస్ చేశాను. ఏమని చెప్పానంటే
ఐ నీడ్ అన్ అప్లికేషన్. సో, దానికోసం నేనేం చెప్పానంటే అప్లికేషన్ క్రియేట్ చేయమని చెప్పాను. అప్లికేషన్ ప్లాట్‌ఫార్మ్ కూడా నేనిచ్చాను. సో, ట్రేడింగ్ వ్యూ అని చెప్పి. అండ్ నా దగ్గర ఎటువంటి ఏపీఐ కీస్ లేవు. బేసిక్‌గా మనకి బ్యాక్ ఎండ్‌లో కనెక్ట్ అవ్వడానికి వీ నీడ్ ఏపీఐ. నా దగ్గర ఏపీఐ కీ ఏం లేదు. నేను అదే చెప్పాను. సో, ఏం చెప్పానంటే డేటా అనేది తీసుకురా అండ్ స్టాక్స్ అనేది ఇండియా లాగా ఉండాలి అని చెప్పాను. ఇండియన్ స్టాక్స్ ఉండాలి అని చెప్పాను. సో, ఇందులో మనకి మళ్ళీ మోడల్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీరు ప్లాన్ చేసుకొని డిస్కస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్‌గా బిల్డ్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ మనం డైరెక్ట్ బిల్డింగ్‌లోకి వెళ్దాం. ఇక్కడ నేను నార్మల్‌గానే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశాను తప్ప, ఎక్కడ డీటెయిల్‌గా నేను ఇవ్వలేదు. మనం దీని గురించి కావాలి అనుకుంటే ఒక సెపరేట్ వీడియోలా క్రియేట్ చేసుకుందాం. వీడియో సీరీసే చేసుకుందాం లవబుల్ కోసం. ఎప్పుడైతే నేను దానికి ఆ పర్టిక్యులర్ ప్రాంప్ట్ అనేది ఇచ్చానో, ఇమ్మీడియేట్‌గా ఎలా వర్క్ అవుతుందో చూడండి. సో, ఇది ఇండియన్ మార్కెట్ మొత్తం తీసుకొని ఏమన్నా డేటా సోర్స్ ఏమన్నా అవైలబుల్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఉన్న తర్వాత ఇది ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి మనకి ఏవైతే లైబ్రరీస్ కావాలో ఆ ప్రాజెక్ట్ వర్క్ అవ్వడానికి, ఆ లైబ్రరీస్ మొత్తం ఇన్‌స్టాల్ చేసుకుంటుంది. అయితే ఏఐ టూల్స్‌లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ ఇది ఏం చేస్తుంది, ప్రెజెంట్ ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి అని చెప్పి క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా మనకి చెప్తుంది. లైక్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది లైబ్రరీస్ ఏదైతే కావాలనుకుంటుందో చార్టింగ్ లైబ్రరీస్ అది ఇన్‌స్టాల్ చేసింది. తర్వాత కొన్ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కొన్ని ఎడిట్ చేసుకుంటుంది చూడండి. సో, ఇక్కడ టైప్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తుంది యూజువల్లీ. అండ్ ఇక్కడ మనకి ప్రీవియస్‌గా ఏమన్నా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కావాలంటే అవసరం లేదు. ఎందుకని ఇది ఏ టు జెడ్ మాక్సిమం ఇది డెవలప్ చేస్తుంది. బట్ డెవలప్‌మెంట్‌లో మనకి కొన్ని మేజర్ థింగ్స్ మనకు తెలియాలి. ఏంటి అంటే ఇది ఇప్పుడు ఏదైతే డెవలప్ చేసిందో ఇట్స్ లైక్ ఎ ప్రోటోటైప్. ఇది మనకి ఫైనల్ ప్రొడక్ట్ అవ్వదు. అండ్ ఏఐతో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది డెవలప్ చేసింది ఏదైతే ఉందో ఈ కోడ్ అనేది మనకి ఎలా డెవలప్ చేసింది, ఎలా రాసింది అని చెప్పి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అంతగా లేదు. రివ్యూ చేసుకోవాల్సొస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలా కాకుండా ఒక ఫౌండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ప్రొడక్ట్ ఇమ్మీడియేట్. మీకంటూ వెంటనే ఒక ప్రొడక్ట్ వచ్చేస్తుంది. మీరు ఈజీగా చూస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇదే చూసుకోవచ్చు. ఇది ఒక్కొక్క ఫైల్‌ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళండి చూడండి. రైట్. సో, వెయిటింగ్ అండ్ ఇక్కడ ఏమన్నా ఎక్కడైనా ఎర్రర్స్ వస్తే సింపుల్‌గా ఎర్రర్స్‌ని రిజాల్వ్ చేసుకొని చూసుకుంటుంది. అండ్ ఇక్కడ చూడండి. యూజింగ్ ఫ్రీ యాహూ ఫైనాన్స్ డేటా, నో ఏపీఐ కీ నీడెడ్. సో, ఏం యూజ్ చేసింది, ఎలా యూజ్ చేసిందని కూడా డీటెయిల్డ్‌గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అవునా? అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. రైట్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇది క్రియేట్ చేసిన అప్లికేషన్ ఇది. దీంట్లో మీరు చూడొచ్చు. ఎక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అని. సో, దీనికి సంబంధించి కావాలి అనుకుంటే ది యాప్ ఎన్‌కౌంటర్ అండ్ ఎర్రర్. అయితే ఇక్కడ చూడండి. యాప్‌లోనే ఒక ఎర్రర్ ఉంది. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఏఐకి మనం ఎక్కడ కూడా ఎర్రర్ ఎక్కడొచ్చింది ఏంటని చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీనికే మనం చెప్తాం. నాకు ఏఐ అనేది ఏం కావాలి ఫిక్స్ చేయమని చెప్పి. సో, సింపుల్‌గా ఏం చెప్పాను ట్రై టు ఫిక్స్ అని చెప్పి. ఇమ్మీడియేట్‌గా ఇది ఎర్రర్‌ని ఫిక్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏం ఎర్రర్ వచ్చింది? దేనికి సంబంధించిన ఎర్రర్ వచ్చింది? మొత్తం డీటెయిల్స్ మొత్తం అది చూసుకొని ఇక్కడ చెప్తుంది చూడండి. యాహూలో మనకి టోటల్‌గా 429 ఎర్రర్ ప్యాటర్న్స్ అనేవి వచ్చాయి. ఎందుకు వచ్చినాయి ఏంటి అని చెప్పి ఫైండ్ ఔట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఇది రిజాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. Endpoint is being retributed. It is now required from or cookie. I will switch to V8 version endpoint. See, ఇది ఆటోమేటిక్‌గా ఏ వెర్షన్ వాడింది, ఎక్కడ ఎర్రర్ వచ్చింది అని చెక్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని ఏం చేసింది వెంటనే ఇది ఇంకొక వెర్షన్‌కి స్విచ్ అవుతుంది. అండ్ ఏఐలో గుడ్ పాయింట్ ఏంటి అంటే, ఇది యాస్ ఎ హ్యూమన్‌గా మనం ఫైండ్ ఔట్ చేయడానికి వి హావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ సెర్చింగ్. ఎందుకని ఒక బ్రౌజర్‌లో మనం దీని గురించి పర్టిక్యులర్ పాయింట్‌ని పిన్ పాయింట్‌గా ఐడెంటిఫై చేయడం కోసం మనం చాలా తీసుకోవాల్సొస్తుంది. అండ్ సో, ఫైనల్‌గా ఏం చేసింది ఇది? స్విచ్ అయింది అండ్ ఇక్కడితో ఇది వర్క్ అవుతుందని చెప్తుంది. లెట్ మీ రిఫ్రెష్ దిస్. స్టిల్ ఇంకా ఎర్రర్ వస్తుంది. బేసిక్‌గా ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్రీ ప్లాన్. సో, బేసిక్‌గా ఫ్రీ ప్లాన్‌కి వచ్చేసరికి ఏంటి అంటే, మనకి లిమిటెడ్ యూసేజ్ మాత్రమే ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోవాలి.
సో, బేసిక్‌గా ప్రీ ప్లాన్‌గా వచ్చేసరికి ఏంటి అంటే ఆహ్, ఇనిషియల్‌గా మనకు కొన్ని ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారు. మనం దాన్ని యూజ్ చేసుకుంటాం ప్రెజెంట్. సో, స్టిల్లింగ్‌గా రివ్యూ చేసి వర్క్ చేస్తుంది. ఫైనల్లీ వి గాట్ ద డేటా. సో, బేసిక్‌గా ఇది ఏం చేసిందంటే డేటాని తీసుకొచ్చింది చూడండి. సో, ట్రేడింగ్ వ్యూ ఎలా అయితే మనకి తీసుకొస్తుందో డేటా అనేది సేమ్ అప్లికేషన్ మనకొచ్చింది ఏమన్నా? డెస్క్‌టాప్ వ్యూ ఇది, మొబైల్ వ్యూ ఇది. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది కంప్లీట్ అప్లికేషన్‌ని రెస్పాన్సివ్‌నెస్‌గా తీసుకొస్తుంది. మనం డెవలప్ చేయడానికి ఒకలా చూసుకోవాలి. మళ్ళీ దానికి రెస్పాన్సివ్‌నెస్ తీసుకురావడానికి మళ్ళీ కొంచెం కష్టపడాలి. బట్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆహ్, రైట్. ఇప్పుడు నేను ఏదైతే ఈ లవబుల్ యూజ్ చేసి క్రియేట్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ట్రేడింగ్ యాప్ ఎలా అయితే మనకి ట్రేడింగ్ వ్యూ అనేది ఎలా తీసుకుంటుందో ఆల్‌మోస్ట్ అలాగే ఉంది. అవునా? అండ్ ఇంకొకటి దీని మీద క్లిక్ చేశాననుకోండి మనకి ఆల్‌మోస్ట్ లైవ్ డేటా రావడానికి ట్రై చేస్తది. అంటే మనకి లైవ్ డేటా ఉండాలి. ఉంటేనే అదొస్తదనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేనేమన్నా చేంజెస్ చేయాలనుకోండి. మనం దీనికి చెప్పాలి. ఇక్కడ ఏంటి అంటే ఏఐతో ఎప్పుడు కూడా మనం లూప్స్‌లా ఫార్మ్ చేస్తాం. అంటే ఏంటి? ఫస్ట్ ఒక ప్రోటోటైప్ బిల్డ్ చేసాం. ఈ ప్రోటోటైప్ మీకు ఓకే. అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ దానికి వెళ్తాం. నెక్స్ట్ దానికి ఎలా వెళ్తామంటే ఏమన్నా ఫీచర్ యాడ్ చేయాలి అనుకుంటే మనం ఆ ఫీచర్ అనేది మనం చెప్పాలి. లైక్ ఫర్ అన్ ఇన్‌స్టెన్స్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే చేంజ్ ది కలర్ కాంబో కలర్ స్కీమ్ ఫ్రమ్ బ్లాక్ అండ్ గ్రీన్ టు బ్లాక్ అండ్ మోడరన్ యాపిల్ థీమ్. సో, బేసిక్‌గా నాకేమైతే కొన్ని చేంజెస్ కావాలనుకుంటున్నానో సింపుల్‌గా నేను ఆ చేంజెస్ అనేవి నేను ఇక్కడ ఇస్తున్నాను. అండ్ దీంతో పాటు ఇంకా నాకేమన్నా కావాలి అనుకుంటే ఐ కెన్ ఈవెన్ ఇంక్లూడ్ ద ఫీచర్. బట్ ఇక్కడ ఏఐతో ఎప్పుడైనా కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే వన్ టాస్క్ ఎట్ ఎ టైమ్. ఒకేసారి మనం బల్క్‌గా టాస్క్స్ అని ఇవ్వకూడదు. ఎందుకని వన్ టాస్క్ అనేది ఇచ్చినప్పుడు ఆ టాస్క్ మీద దానికి కంప్లీట్ ఫోకస్ ఉంటది. అలా వెళ్తేనే మనకి ప్రాపర్‌గా అప్లికేషన్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో, ప్రెజెంట్ అది చేంజ్ చేయమన్నారు. సో, ఇది బేసిక్‌గా ఏం చేస్తుందంటే ఈ పర్టిక్యులర్ ఆప్షన్ ఏదైతే ఇచ్చానో, ఇది క్యూలో యాడ్ చేస్తుంది ప్రెజెంట్. వి విల్ సీ హౌ ది ఫైనల్ ఔట్‌పుట్ విల్ లుక్ లైక్. సో, బేసిక్‌గా అది ఇందాక మనం ఏదైతే అడిగామో సింపుల్‌గా ఆ చార్ట్ మొత్తాన్ని కూడా ఇది ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేసిన తర్వాత నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ది నెక్స్ట్ చేంజ్. మనం ఏదైతే చేంజ్ చేయమని చెప్పి అడిగామో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ ఫైల్స్‌ని అదే ఫైండ్ ఔట్ చేసి సింపుల్‌గా ఇప్పుడు చేంజెస్ కూడా అదే అప్లై చేస్తుంది. సో, ఏఐ అనేది యూజ్ చేయడం వల్ల బెస్ట్ అడ్వాంటేజ్ ఏమన్నా ఉందా అంటే ఇదే అండి. ఇదే గనుక మనం ఏఐ గనుక యూజ్ చేయకపోతే వి హావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ బిహైండ్ ద సీన్స్. మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది.
ఇక్కడ మీరు చూస్తే ఏమేం చేంజెస్ చేసింది క్లియర్‌గా చెప్తుంది. సో, టోటల్‌గా ఇది రీడ్ చేసింది. ఇది క్లియర్‌గా డీటెయిల్‌గా దానికి ఏం చేయాలో ఫస్ట్ అది ఆలోచిస్తుంది. ఆలోచించిన తర్వాత నేను ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకొని ఏ ఫైల్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. style.css అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డన్. సో, ఇది style.cssని తర్వాత index.typescriptని తర్వాత అట్ ద సేమ్ టైమ్ ప్రైస్ చార్ట్స్‌ని ఈ 3 ఫైల్స్‌ని రీడ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆలోచిస్తుంది. ఏమని చెప్పి I'm redesigning the interface with Apple-inspired aesthetics, switching to a dark glossomorphic theme with a soft blues, warm whites, and subtle grays. సో బేసిక్‌గా ఇది ఏ టైప్ ఆఫ్ స్టైల్ అప్లై చేస్తున్నానని చెప్పి ఇది క్లియర్‌గా చెప్తుంది. అండ్ లెట్స్ సీ ఫైనల్‌గా ఎలా వచ్చిందో చూద్దాం. ఇది సో లెట్స్ లుక్ ఎట్ ద ప్రీవ్యూ. ఇప్పుడు చూడండి ఇది ప్రీవియస్‌గా వర్క్ అయింది. అవునా? ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఇది. సో ఈ ప్రివ్యూ ఇక్కడ బాగుంది. క్లోజ్ చేద్దాం. మేబీ అది ఇంపాక్ట్ చేస్తుంది స్టిల్. డెస్క్‌టాప్‌లోకి వస్తే లెట్ మీ క్లిక్ ఆన్ ప్రివ్యూ. రైట్. ఇప్పుడు చూడండి మొత్తం చేంజ్ అయిందా? అండ్ నేను ఎలా అయితే ఎక్స్‌పెక్ట్ చేశానో సేమ్ అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే అది ఇచ్చింది కదా! మళ్ళీ ఇంకేమైనా చేంజ్ కావాలి లేకపోతే ఇంకొక ఫీచర్ ఏమైనా యాడ్ చేయాలి. సో సింపుల్‌గా మనం చేయాల్సింది ఏంటి అంటే దీని కింద ఇంకా సజెషన్స్ కావాలన్నా లేకపోతే ఏమన్నా హిస్టరీ కావాలి అనుకున్నా మనం సింపుల్‌గా మనకి ఏఐ టూల్‌కి చెప్తే చాలు. అదే మొత్తం రిమైనింగ్ దాని గురించి మొత్తం చూసుకుంటాం. సో ఇది ఇంపార్టెంట్ అండి. దిస్ ఈస్ హౌ వి హావ్ టు వర్క్. సో ఏఐ టూల్స్‌తో ఇంత ఎఫెక్టివ్‌గా మనం వర్క్ చేయొచ్చు. ఏఐ టూల్ అయినా లవబుల్ యూజ్ చేసి మనం ఒక మంచి అప్లికేషన్ బిల్డ్ చేసాం కదా! సో కొంచెం జెన్యూన్‌గా మాట్లాడుకుందాం. నేను ఆ లెవెల్‌లో అప్లికేషన్ నేను బిల్డ్ చేయాలి అంటే ఐ నీడ్ అట్‌లీస్ట్ 1 లెట్స్ సే ఒక 2-3 డేస్ ఈజీగా నాకు టైం పడుతుంది. ఆ లెవెల్‌లో అప్లికేషన్ బిల్డ్ చేయడానికి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌లీ నాకు ఏపీఐ కావాలి కాబట్టి ఆ ఏపీఐని సెర్చ్ చేయడమే నాకు అప్రాక్సిమేట్‌లీ 1 అవర్‌లో టైం పట్టేస్తుంది. ఎందుకని? ఆ ఏపీఐ ప్రాపర్‌గా ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి. వర్క్ అవుతుందా లేదా చూసుకోవాలి. తర్వాత మాత్రమే నేను దాన్ని యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదొక ఈజీగా 1 అవర్ పడుతుంది. సెకండ్ థింగ్ నేను దాన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఏంటి అని చెప్పి మళ్ళీ ఆలోచించడానికి మళ్ళీ నాకు టైం పడుతుంది. మళ్ళీ దానికి సంబంధించి స్టైల్స్ అప్లై చేయడం కోసం నేను ఏ ఫ్రేమ్‌వర్క్ వాడాలి, ఏ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్‌ని సెలెక్ట్ చేయడానికి ఒక అప్రాక్సిమేట్‌లీ ఒక 5 మినిట్స్, దాని ఇన్‌స్టాలేషన్ కోసం ఒక 15 మినిట్స్, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం నేను డాక్యుమెంటేషన్ మొత్తం సెర్చ్ చేసుకొని ఏ కాంపోనెంట్ ఆ కాంపోనెంట్ కోసం మళ్ళీ వెతకడానికి నాకు మళ్ళీ అప్రాక్సిమేట్‌లీ ఒక 10-15 మినిట్స్ పడుతుంది. అంటే నేను ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయక ముందే నేను డిపెండెన్సీస్ కావాలి అనుకుంటే అప్రాక్సిమేట్‌లీ ఒక 2 అవర్స్ టైం అనేది నేను వేస్ట్ చేస్తున్నా. అండ్ అగైన్ వేస్ట్ చేయడం కాదు, వీఆర్ డూయింగ్ రీసెర్చ్. బట్ రియాలిటీ ఏంటి అంటే నాకు ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది ఫాస్ట్ అవ్వాలి అనుకుంటున్నామో, ఫాస్ట్ ప్రొడక్షన్ కావాలి అనుకుంటున్నామో ఆ పర్టికులర్ సినారియోలో మనకి ఈ 2 అవర్స్ అనేది చాలా ఎక్కువలా కనబడుతుంది. ఏఐ అనేది ఏం చేస్తుందంటే ఈ 2 అవర్స్ ఫ్రేమ్ ఏదైతే ఉందో టైమ్ ఫ్రేమ్ అనేది ఇది రెడ్యూస్ చేస్తుంది. ఎందుకని? మీకు డిపెండెన్సీస్ వచ్చినాయి, ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. సింగిల్ టైమ్‌లోనే ఇన్‌స్టాల్ చేసిన వెంటనే వర్క్ అవుతుందని గ్యారంటీ లేదు. అవునా? తర్వాత ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి నాకు బేస్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? కొన్ని కామన్‌గా ఫైల్స్ అనేవి ఒక బేస్‌మెంట్ అనేది నాకు కావాలి. ఆ బేస్‌మెంట్ అనేది రిపిటేటివ్ కోడ్ ఏదైతే బాయిలర్ ప్లేట్ కోడ్ ఉందో ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది ఏఐ మనకి జనరేట్ చేసి ఇస్తుంది. రైట్, నేను దానికి కోసం ఏఐని యూజ్ చేయొచ్చు. ఏఐ యూజ్ చేయకపోతే మళ్ళీ ఆ బాయిలర్ ప్లేట్ కోడ్‌ని రాయడంలోనే నాకు అప్రాక్సిమేట్‌లీ ఒక 1 అవర్ టైం పడుతుంది. ఓన్లీ బాయిలర్ ప్లేట్ కోడ్ రాయడానికి. అంటే ఏంటి? జస్ట్ ఓన్లీ వన్ పర్టిక్యులర్ ఫైల్ గురించి మాట్లాడట్లేదు. ఇలా ఎన్ని ఫైల్స్ ఉంటాయి. అన్ని ఫైల్స్‌కి నేను బాయిలర్ ప్లేట్ కోడ్స్ ఉంటాయి. అవన్నీ నేను రాయాలి. తర్వాత ఎక్కడైనా ఎర్రర్ వస్తే మళ్ళీ ఆ ఎర్రర్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ రిజాల్వ్ చేయడానికి మళ్ళీ బ్రౌజ్ మొత్తాన్ని సర్చ్ చేసుకొని ఎక్కడైనా ఒక పర్టిక్యులర్ ఆ లింక్ దొరికితే దాన్ని ట్రై చేసి మొత్తం ఇవన్నీ చేయడానికి అప్రాక్సిమేట్‌లీ మళ్ళీ ఒక 1 అవర్, 2 అవర్స్ టైం వేస్ట్ అయితుంది నాకు బేసిక్‌గా. ఇదే ఏఐ ఎంతసేపు తీసుకుంది మనకి అప్రాక్సిమేట్‌లీ ఒక 5 మినిట్స్. రైట్. సో అది బాగా తీసుకుంటే ఒక 3-4 మినిట్స్ తీసుకున్నట్టుంది. రైట్. 3-4 మినిట్స్‌లో దానికి ఏ ఏపీఐ వాడాలో ఐడియా వచ్చింది. ఏ యూఐ వాడాలో దానికి ఒక ఐడియా వచ్చింది. యూఐ ఎలా తీసుకోవాలో అర్థమైంది. నేను ఈవెన్ చేంజెస్ ఏవైతే చెప్పానో ఆ చేంజెస్‌ని అప్లై చేయడానికి కూడా దానికి ఎక్కువ టైం తీసుకోలేదు. రైట్. సో ఇది అడ్వాంటేజ్ ఏఐ వల్ల. నా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే
ఏఐ అనేది మనకి అప్లికేషన్‌ని ఫాస్ట్‌గా ఇస్తుంది. కానీ ఇచ్చింది పర్ఫెక్ట్ అప్లికేషనా అనేది కాదు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడేంటంటే డెవలపర్ అనేవాడు ఏఐ యూజ్ చేసి కోడ్ రాయాలి తప్ప ఏఐ మీదే డిపెండ్ అవ్వకూడదు. ఎందుకని అంటే ఏఐ అనేది మనం ఏదైనా రిక్వెస్ట్ అడిగితే దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఉంటుంది. సో ఏం చేస్తుంది అంటే అది మనకి అబద్ధం చెప్పే సినారియోస్ కూడా ఉంటాయి. అంటే ఏంటి? ఒక ర్యాండమ్‌గా ఏదైనా ఒక కోడ్ ఇచ్చి ఈ కోడ్ కరెక్ట్ అని చెప్పేస్తది. ఎందుకంటే దాని వరకు దాని యొక్క ఏదైతే వర్క్ ఉందో, మీ రిక్వెస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం ఉందో దాని మీద దాని ఫోకస్ అంతా ఉంటుంది తప్ప నేను ఇది చెయ్యలేను అని చెప్పి ఏ ఏఐ మోడల్ కూడా అంటే ఏ ఎల్ఎల్ఎం తీసుకున్నా మీకు అది చెప్పలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒకసారి ఓపెన్ చేయండి ఏదైనా ఒక ఎల్ఎల్ఎం. దానికి వల్ల కాని ఒక టాస్క్ ఇవ్వండి. ఒక ఇంపాసిబుల్ టాస్క్ ఇవ్వండి. సెర్చ్ చేయడము లేకపోతే ఒక లేని దాని గురించి అడగడం ఒకసారి ట్రై చేయండి. అదేం చేస్తుందంటే ఏదో ఒక విధంగా దాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది తప్ప అది లేదు నా దగ్గర ఆ డేటా లేదు అని అది ఒప్పుకోదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బికాస్ మీరు బ్లైండ్‌గా ఏఐని నమ్మితే అది జనరేట్ చేసే కోడ్ కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ ఉంటాయి. మీరు దాన్ని కాపీ పేస్ట్ చేశారనుకోండి మీ ప్రొడక్షన్ కోడ్‌లో బగ్స్ అనేవి రైజ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో ఏఐ యొక్క లిమిటేషన్స్ చూద్దాం. ఆ లిమిటేషన్స్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఎఫెక్టివ్‌గా ఏఐని ఎలా యూజ్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అండ్ ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే మేక్ ష్యూర్ యూ ఆర్ ఫాలోయింగ్ అస్.